ఏది చెప్పినా సరే దాని దృష్టిలో తప్పి అందులో ఈశ్వర్ గైడ్ అని ఒకడు ఉంటాడు. ఆడే ఎలా జర్నలిస్ట్ అయ్యాడో ఆడిని ఎంత ఇచ్చి మేపుతున్నారో తెలియదు. కానీ అటువంటి సన్నాసులు జర్నలిజంలో ఉండకూడదండి. అంటే సమాజాన్ని లేకపోతే వ్యవస్థని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహారాలు ఉంటే కనుక రాష్ట్రం తగులడిపోద్ది. అందుకనే అంటే మనల్ని ఎదవలు చేయడానికి ఉచితాల పేరు చెప్పి నీతో ఆడుకుంటున్నారన్న జ్ఞానం కూడా నీకు తెలియట్లే. ఇప్పుడు 4,000 ఇస్తే ఆడే పడేస్తాడులే, ఓటేసేటప్పుడు 2,000 ఇస్తే ఆడే మూసుకునేస్తాడులే అన్న సకుంచిత భావంతో వీళ్ళు ఏడుతున్నారు తప్ప మనం అసలు ఏమీ తీసుకోకపోతే మనం ఎదురు తిరిగి మాట్లాడచ్చు, మనం ఇంటి ధైర్యంగా ఎదుర్కోవచ్చు. నాకెందుకు చేయట్లేదు, నాకెందుకు నువ్వు నాకు మంచి చేయట్లేదు, నా రేషన్ కార్డు ఎందుకు ఇవ్వట్లేదు, నాకు ఆధార్ కార్డు, ఇలాగా అడగటానికి మనం సరిపోతాం. అంతే తప్ప నీ తప్పులు నువ్వు పెట్టుకుని నువ్వు దానికి లొంగిపోయి నిన్ను ఎదవం చేసేలాగా నిన్ను తయారు చేసి వాళ్ళు ఇచ్చిన డబ్బులు నువ్వు తినేసి ఈ విధంగా ఉంటే అది కరెక్ట్ కదండి. ఏదైనా సరే ఇక్కడ ముఖ్యంగా టీవీ ఛానల్, న్యూస్ ఛానల్ వ్యక్తిగతంగా వ్యవహరించడం అనేది చాలా తప్పు. వ్యక్తిగతంగా ఛానల్ ఉంటే ఉండొచ్చు, కానీ ఏంటంటే అది అన్ని న్యూస్లు అన్ని వార్తలు కవర్ చేసేలాగా ఉండాలి. మంచిది మంచి అయితే చెప్పేలాగా ఉండాలి, చెడు అయితే చెప్పేలాగా ఉండాలి. అప్పుడే అది న్యూస్ ఛానల్గా దానికి విలువ ఉంటుంది తప్ప అప్పటి వరకు అవి చెత్త సన్నాస ఛానల్ కిందే లెక్క నా దృష్టిలో. అలాంటి ఛానల్ని చూసుకొని పబ్లిక్ కూడా ఎంతవరకు ఆ లీడర్ని సపోర్ట్ చేయడం మంచి అంటే వాళ్ళు ఎందుకంటేనండి వాళ్ళు ఆల్రెడీ వీళ్ళ మెథడ్ వాళ్ళకి మోకాళ్ళలోనూ అరికాళ్ళలోనూ ఉంటుంది. ఆ ఎదవలకి ఇంకా తప్పు ఒప్పు తెలియదు. వీడు మనవాళ్ళని అంటాడా, నా కులకోడిని అంటాడా. ఇప్పుడు సపోజ్ ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనుకో, అతను ఎన్ని తప్పులు చేసి ఎంత సర్వనాశనం చేసేసినా రాష్ట్రాన్ని ఆడే కావాలి వీళ్ళకి, ఎందుకంటే అతనే కావాలి. ఎలాగా మావాడు మా మతస్థుడు, నా కులస్థుడు చేస్తాడు, ఎవడు చేయట్లేదు, ఆడు చేయలేదా, ఆడు చేసినప్పుడు ఏం చేసామని అంటారు మనల్ని. కానీ ఎదవ సన్నాసి వీడు చేస్తున్నాడని ఆడు ఒప్పుకోడు. అలాగే ఎప్పుడైతే ఈ వ్యక్తిగతంగా సపోర్ట్ చేయడానికి వచ్చేసావో ఆడంతా సన్నాసి లేడు. ముందు సమ్మతించే వాళ్ళని అంటున్నాను సన్నాసి అని. అటువంటి వాళ్ళు ఏంటంటే ముందు తెలుసుకోండి, తప్పు ఉప్పు తెలుసుకోండి. ఒరే నువ్వు ఆడు తప్పు చేశాడంటే సన్నాసేదో నువ్వు ఒక్కడవే కాదు, నీ భవిష్యత్తు కూడా పోతుంది, నీ పిల్లల భవిష్యత్తు కూడా సర్వనాశనం అయిపోద్ది అన్న సంగతి ఆడికి తెలిస్తే కనుక ఆడిని ఎవరిని సపోర్ట్ చేయాలో ఆడిని సపోర్ట్ చేస్తాను. సార్ ఇప్పుడు మా కులం మా మతం అంటే ఇలా సర్దుకుంటున్నాను చెప్తున్నారు కదా, నేను చెప్పుకుంటున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అయ్యి వచ్చి దేవుడి దగ్గరికి వెళ్తే నేను క్రిస్టియన్ చెప్పుకుంటారు, ఓట్ల విషయం వస్తే నేను రెడ్డి అని చెప్పుకుంటున్నారు. సో రెడ్డిలకు వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు కదా, రెడ్డిలకు తెలియదు వాళ్ళు క్రిస్టియన్ అని. యాక్చువల్గా ఇంకోటి చెప్పనండి, డి శివప్రసాద్ రెడ్డి అని తిరుపతి ఎంపీ ఉన్నాడు. డి శివప్రసాద్ రెడ్డి ఆయన క్యాస్ట్ ఏంటండి చెప్పండి. డి శివప్రసాద్ రెడ్డి క్యాస్ట్ ఏంటి? రెడ్డి కాదు, ఎస్సీ. అర్థమైందా? అలాగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి, మనం ఇంతకు మించి వెళ్ళొద్దు, ఎందుకంటే కరెక్ట్ కాదు. అలాగే ఏంటంటే ఆ క్యాస్ట్ పరంగా ఉన్న వాళ్ళు సపోర్ట్ చేసేసి చర్చిల్లో కూడా ప్రార్థనలు చేయడం చూశానండి నేను. చర్చిల్లో ప్రార్థనలో మా జగనన్నని గెలిపించుకోవాలి, మా జగన్ బాబునే గెలవాలి అని. ఎందుకు నీకు చర్చిలో చేయాల్సిన అవసరమా? చర్చ్ అనేది నువ్వు వైసీపీ వాళ్ళు వచ్చి కూర్చుంటారు అక్కడ. ఎందుకంటే 75% వైసీపీ వాళ్ళు వచ్చి కూర్చుంటారు, ఎందుకంటే వాళ్ళందరూ ఒకే వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారు. అందువల్ల మనం ఇక్కడ బాగోదు. కానీ ఓవరాల్గా చెప్తే ఏంటంటే మీడియా అనేది తప్పులను తెలుసుకుని ప్రజల్ని లేదా సమాజాన్ని క్రమబద్ధీచ్చే విధంగా ఉండాలి. కానీ వాళ్ళని రాంగ్ రూట్లో తప్పించి ఆడు మాట్లాడింది అంటే నాయకుడు మాట్లాడింది నిజమన్నట్టుగా టీవీ లేదా ఛానల్లో ప్రొజెక్ట్ చేస్తే కనుక సమాజం పాడైపోద్దండి, రాష్ట్రం పాడైపోద్ది.